నెల్లూరు నగరంలోని 48వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ కీర్తి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో బీసీలకు 33.3% రిజర్వేషన్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి నేతలు వైభవంగా పాలాభిషేకం చేశారు. నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి, డివిజన్ అధ్యక్షుడు పెంచలయ్య, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ కంచి జ్ఞానేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మీడియాతో మాట్లాడారు. జైహో బీసీ అనేది కేవలం ఒక నినాదం కాదని, అది తెలుగుదేశం పార్టీ తొలి నుంచి పాటిస్తున్న ప్రధాన సిద్ధాంతమని స్పష్టం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి బీసీ రిజర్వేషన్లను కుదించి నాయకులకు ప్రాతినిధ్యం లేకుండా చేసి తీవ్ర అన్యాయం చేశారని, బీసీ ద్రోహిగా మిగిలారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టణ ప్రాంతాల్లో బీసీలకు 33.3% రిజర్వేషన్లు పునరుద్ధరించి బీసీల పక్షపాతిగా నిలిచిందని, దీంతో బీసీ వర్గాల్లో మళ్లీ పండుగ వాతావరణం నెలకొనిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కో క్లస్టర్ ఇన్ఛార్జ్ షేక్ జాఫర్, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ నేను. ఈరోజు గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి బీసీలకి ప్రాధాన్యత 33.3% సిటీల్లో, 34 రూరల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చారు. ఇది బీసీలకి ఫస్ట్ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి గెలిచిన తర్వాత బీసీలకి ప్రాధాన్యత ఉండాలి అని రిజర్వేషన్ పెట్టిన నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అవ్వడమే బీసీలకి ఏమాత్రం తగ్గకుండా బీసీలని ఇంకా రిజర్వేషన్లు పెట్టి బీసీలు నాయకులు అవ్వాలి, అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో ఉన్న నాయకులు ఎవరన్నా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్ వచ్చిన తర్వాత బీసీలని 10% తగ్గించి బీసీలని అణగదొక్కే విధానంతో చేసిన విధానాన్ని ఎవరు సహించరు. రెండోది వచ్చి 11తో సరిపెట్టుకున్నారు. బీసీలకి అన్యాయం జరిగింది, 11తో సరిపెట్టారు. మీకు ఈరోజు కూటమి గవర్నమెంట్ రాగానే 34% గ్రామీణాల్లో, 33% సిటీల్లో ఇచ్చారు. కాబట్టి ఈరోజు మేము 48వ డివిజన్ తరపున కార్యకర్తలు, బీసీ నాయకులు అందరం కలిసి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరించిన కమిటీ మెంబర్లు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు రేవతి. ఈరోజు 48వ డివిజన్లో క్లస్టరు ఇన్ఛార్జి అధ్యక్షుడు వీళ్ళందరి ఆధ్వర్యంలో బీసీలకు 33.3% ఇచ్చిన సందర్భంగా పాలాభిషేకం చేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఫస్ట్ స్థాపించినప్పుడే అన్న నందమూరి తారక రామారావు గారు 20% బీసీలకు ఇచ్చి గొప్ప వ్యక్తిత్వం చాటుకున్నాడు. తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 23% ఇచ్చి ఇంకా పెద్ద మనసు చాటుకున్నాడు. అయితే గత ప్రభుత్వంలో బీసీలను ఊచకోత కోస్తూ, మహిళల పుస్తకాళ్లు తెంచుతూ, విధవలను చేసి బీసీలనే వాళ్ళని చంపేస్తూ అక్రమ పాలన చేసిన వైసీపీ ప్రభుత్వంలో బీసీ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. బీసీల పక్షపాతి ఎవరంటే కూటమి ప్రభుత్వం. మహిళలు కానీ, బీసీలు కానీ, ఎవరైనా కానీ అలో రామచంద్ర అని గత ప్రభుత్వంలో అల్లాడితే ఈరోజు పండగ చేసుకునే వాతావరణం నెలకొల్పబడింది. ఈరోజు మేమందరము కూడా చాలా సంతోషంతో బీసీలకు 33.3% ఇచ్చి బీసీలకు ఒక గౌరవమైన స్థానం కల్పించినందుకు మా అందరి తరపున కూడా కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, నెల్లూరులో పొంగూరు నారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హో బీసీ, బీసీల ఐక్యత, బీసీల ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం. నమస్కారం. ఈరోజు మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా చేయని పని ఇలా 33.3%తో మహిళలకి రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా మాకు చంద్రబాబు నాయుడు గారికి, మరి కూటమి ప్రభుత్వమైన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి మా వార్డు తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా కూడా 6 అని చెప్పాడు. 6 ఏం లేదు, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇంకా చంద్రబాబు నాయుడు ఇది కాదు, ఇంకా 15 సంవత్సరాలైనా కూడా కూటమి ప్రభుత్వం ఉంటుంది. వీళ్ళు ఏం చేసినా కూడా ఎలాంటి కూడా ఏం చేయలేరు. ఈ కూటమి ప్రభుత్వానికి ఈ వైఎస్ఆర్ పార్టీ కానీ, మా
జగన్ కానీ ఎవరు ఏం చేయలేరు. అందుకోసం జై హో బీసీ అనే ఒక నినాదంతో ఈరోజు చేసిన 32% 3%తో చేసిన ఈ కార్యక్రమానికి మేము మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి. జై హో బీసీ ఇది నినాదం కాదు, తెలుగుదేశం పార్టీ యొక్క విధానమని మరోసారి నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీసీలకు 34% రిజర్వేషన్ ఇచ్చి చాలా మనకు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత రావాలని ఆనాడు మన అన్న ఎన్టీఆర్ ప్రభుత్వం ఉంటే, ఈనాడు మరో అన్న మన సిబిఎన్ గారు ప్రభుత్వం కొనసాగుతుంది. ఇలాగే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 24%కి తగ్గించేశారు. అంటే దాదాపు 10% తగ్గించేశారు. 16,800 మంది నాయకులకు గత ప్రభుత్వం మోసం చేసింది. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు 34% రిజర్వేషన్ ఇచ్చి మనకు బీసీ ప్రభుత్వం ఉండాలని చెప్పేసి కోరడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.